హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో మరణించారు. సోదరుడి మృతితో ఢిల్లీలో చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ వస్తున్నారు. విజయవాడ నుంచి మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ వచ్చారు. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1994-99 మధ్య చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి కుమారుడే టాలీవుడ్ నటుడు నారా రోహిత్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో మరణించారు. సోదరుడు మృతితో ఢిల్లీలో చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ వస్తున్నారు. ఇక విజయవాడ నుంచి మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ వచ్చారు. నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1994-99 మధ్య చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి కుమారుడే టాలీవుడ్ నటుడు నారా రోహిత్. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. మృతి చెందడం పట్ల ఒక్కసారిగా రాజకీయ వర్గాలు గాని అలాగే టాలీవుడ్ గాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు తనయుడుగా నారా రామ్మూర్తి నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆయన ప్రఖ్యాతిగా అంచిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నారా రామ్మూర్తి నాయుడు ఈ పేరు ఇప్పటి తరానికి ఇప్పటి వారికి తెలియని పరిస్థితి ఉండొచ్చేమో కానీ 20 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన పేరు నారా రామ్మూర్తి నాయుడు. నారా రామ్మూర్తి నాయుడు అంటే 20 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుందనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా దేశ రాజకీయాల్లో క్రియాశీలక సభ్యుడిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు ఈయన శాసనసభ్యుడిగా చేశారు. దాదాపుగా 5 సంవత్సరాల పాటు శాసనసభ్యుగా పనిచేసిన అనంతరం కూడా చంద్రబాబు నాయుడికి రామ్మూర్తి నాయుడికి కొంత మేరకు మనస్పర్ధలు రావడంతో ఆయన టీడీపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే చంద్రబాబు నాయుడుతో పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడితే ఎంతకైనా పనిచేయడానికి సిద్ధమంటూ కూడా అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన రామ్మూర్తి నాయుడు తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా పనిచేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అనంతరం కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా నారా రామ్మూర్తి నాయుడు పేరు మరుగున పడిపోయింది. ఆయన అజ్ఞాతంలోకి పోయాడని చెప్పుకోవచ్చు, ఆయన ఎవరిని కలవట్లేదని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కూడా ఏదైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అనంతరం కూడా ఆయన ఆరోగ్యం కొంత మేరకు క్షీణించడం కానీ ఆయన మానసిక పరిస్థితి కొంత మేరకు ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడా కనపడిన పరిస్థితి ఉంది. ఏదైతే వాళ్ళ కొడుకు నారా రోహిత్ టాలీవుడ్ హీరోగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం నారా రోహిత్ వివాహం జరిగిన నేపథ్యంలో ఆ వివాహ వేడుకల్లో కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ గాని అటు పురంధేశ్వరి ఫ్యామిలీ గాని అలాగే నారా రోహిత్ కి సంబంధించి టాలీవుడ్ గాని మొత్తంగా అటెండ్ అయిన పరిస్థితిలో అతి తక్కువ మందితోనూ ముఖ్యులతో జరిగిన ఈ పెళ్లి వేడుకలలో నారా రోహిత్ వాళ్ళ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి. అప్పుడు కూడా నారా రామ్మూర్తి నాయుడు ఏమయ్యాడని కొంత మేరకు క్వశ్చన్లు సంధించినా గానీ తర్వాత అది కనుమరుగైపోయి వచ్చింది. అయితే తాజాగా రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్లు తెలుస్తా ఉంది. అలాగే ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే ఆయన ఐసీయూలో ఆయన పరిస్థితి చాలా క్రిటికల్ కండిషన్ లో ఉందని కూడా డాక్టర్లు చెప్పడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా వేగంగా కూడా ఇది జరిగిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే నారా లోకేష్ ఉదయాన్నే అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరిన అనంతరం కూడా నారా రామ్మూర్తి నాయుడు క్రిటికల్ కండిషన్ తెలిసిన అనంతరం కూడా హుటాహుటిన గన్నవరం విమానాశ్రయం నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగారు. అటు
ఆ ఏజీ హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబాయ్ చూసిన పరిస్థితి ఉంది. అలాగే ఆ కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి షెడ్యూల్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసుకొని తిరిగి ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఆయన పయనమైన పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకునే పరిస్థితి ఉంది. అలాగే ఆయన ఇప్పటికే చంద్రబాబు నాయుడు నేటి మధ్యాహ్నం నుంచి కూడా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి బయలుదేరాల్సి ఉన్న నేపథ్యంలో అది కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఆ కొద్దిసేపటి క్రితం ఆయన 3 రాష్ట్రాలకు సంబంధించి, ఢిల్లీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి, మహారాష్ట్రకు సంబంధించి 4 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఆ డీజీపీలకు కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళకి కానీ, ముఖ్యమంత్రులకు కానీ పూర్తిగా సమాచారం ఇచ్చారు. ఆయన వాళ్ళ తమ్ముడు ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడం వల్ల హుటాహుటిగా హైదరాబాద్ వెళ్తున్నట్లు ఆయన మరి కొద్దిసేపట్లో ఆ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ బయలుదేరిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే నారా రామ్మూర్తి నాయుడు ఆ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతే ఆయన రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా కనుమరుగైపోయిందని చెప్పుకోవచ్చు. ఆయనే కనుమరుగైపోయాడని చెప్పుకోవచ్చు. అలాగే 1994 నుంచి 1999 వరకు కూడా ఆయన 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత గల్లా అరుణ కుమారి తరఫున గల్లా అరుణ కుమారి మీద పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఏదైతే చివరిగా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత పూర్తిగా కూడా ఆయన కనుమరుగైపోయిన పరిస్థితి ఉంది. రాజకీయంగా గాను, ఇటు మా కుటుంబ పరంగా గాను ఆయన కనుమరుగైపోయిన పరిస్థితి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఇన్నేళ్లు, దాదాపు 20 సంవత్సరాల పాటు ఆయన అజ్ఞాత జీవితం గడపాడనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన కొంతమేర అప్పటి నుండి మానసిక స్థితి బాగలేకపోవటం వల్లనే, ఆరోగ్యం కూడా క్షీణించడం వల్లే ఆయన అంతగా ప్రజల్లోకి రావట్లేదు. ముఖ్యమైన ఆ కార్యక్రమాలకి, కుటుంబ కార్యక్రమాలకు కానీ, ఇటు రాజకీయ కార్యక్రమాలకు కానీ, టాలీవుడ్ కార్యక్రమాలు కానీ, ఏ కార్యక్రమం చూసుకున్నా కానీ ఆయన ఆరోగ్యం కొంత క్షీణించడం, మానసిక స్థితి బాగలేకపోవడం వల్లనే ఆయన దూరంగా ఉంటున్నారు అనేది కూడా మనకి ఇప్పుడు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రామ్మూర్తి నాయుడు చూసుకుంటే ఆయన చిత్తూరు జిల్లా చల్లావారిపల్లి గ్రామంలో జన్మించిన పరిస్థితి ఉంది. ఆయనకి ఆ తల్లి, తండ్రితో పాటు ఏదైతే అన్న చంద్రబాబు నాయుడుతో సహా 2 సోదరులు కూడా ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆరా రామ్మూర్తి నాయుడుకు చిన్నప్పటి నుంచి కూడా ఆ నాటకాల పట్ల ఎక్కువ ఆసక్తి కనపరుస్తా ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా ఆ నాటకాలు వేస్తా ఉండి ఆ ప్రజలలో, ఆ స్కూల్లో గాని, ఉపాధ్యాయుల దగ్గర కానీ మంచి పేరు ప్రతిష్టం తెచ్చుకున్న పరిస్థితి ఉంది. ఆ చంద్రబాబు నాయుడు కన్నా 4 సంవత్సరాలు చిన్నగా ఉన్న ఆ రామ్మూర్తి నాయుడు చిన్నప్పటి నుంచి కూడా ఆ క్లాస్ లో మొదటి విద్యార్థిగా, ఆ చదువులో మొదటి విద్యార్థిగా ఉండేవాడు. ర్యాంకులు సాధించడంలో కానీ, క్లాస్ లో ఫస్ట్ రావడంతో పాటు ఆయన మొదటి నుంచి కూడా 1వ తరగతి నుంచి కూడా ప్రతి సంవత్సరం క్లాస్ లీడర్ గా ఆయనే ఉండేవాడు. అని అంటే ఆయన చదువులలో ఎంత ఆసక్తి ఉండేది, చదువుల మీద ఎంత ఇంట్రెస్ట్ ఉండేది, ఆ చదువుల మీద ఎంత కోరికతో అడుగులు ముందుకేస్తా ఆయన చదువుల పట్ల ఎంత ముందుండేవాడు అనేది మనకు అర్థమవుతోంది. దాదాపు 10వ తరగతి వరకు కూడా ప్రతి క్లాస్ లో ఆ క్లాస్ లీడర్ గా నారా రామ్మూర్తి నాయుడే ఉన్నాడు అని అంటే ఆ చదువుల పట్ల ఆయనకు అంత ఇంట్రెస్ట్ కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి. అయితే చిన్నతనం నుంచే ఆ నాటకాలు అన్నా కానీ రామ్మూర్తి నాయుడికి ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి అతను స్వతహాగా నాటకాలు నేర్చుకొని ఆ స్కూల్ కార్యక్రమాల్లో గాని, అలాగే గ్రామ స్థాయి కార్యక్రమాల్లో గాని ఆ నాటకాలు స్వతంత్రంగా వేసేవాడు. మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే పరిస్థితి ఉంది. అయితే ఒకానొక టైంలో కాలేజీ చదువుకునే సమయంలో ఆయన ఆ సినీ ఫీల్డ్ కి వెళ్ళాలని ఎంతో ప్రయత్నించినప్పటికీ ఆ ఫీల్డ్ లో ఆయన సక్సెస్ కాలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకి ఆ పెళ్ళైన తర్వాత తన కొడుకుని ఖచ్చితంగా ఆ సినిమాల్లోకి పంపించాలి, సినిమాలో హీరోకి చేయాలని తాను చాలా తాపత్రయపడిన పరిస్థితిని, చాలా కోరుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి ఆ ప్రత్యేకమైన శ్రద్ధతో, ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తో నారా రోహిత్కి సంబంధించి ఆ సినీ ఫీల్డ్ లో నిలదొక్కోవటానికి ఆ భువనేశ్వరి అమ్మ ఖచ్చితంగా సాయం చేసిందనే చెప్పుకోవాలి. ఆ భువనేశ్వరికి ఆ ప్రత్యేకంగా నారా రోహిత్ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆమెకు ప్రత్యేకమైన శ్రద్ధ, ప్రత్యేకమైన ఇంట్రెస్ట్, కన్న కొడుకులాగా చూసుకున్నటువంటి ఎటువంటి సందేహం లేదు. గత కొద్ది రోజుల క్రితం కూడా నారా రోహిత్ కి పెళ్ళైన సమయంలో శిరీష లైలా అనే అమ్మాయితో నారా రోహిత్ కి వివాహ నిశ్చితార్థం ఖరారైంది. ఈ వివాహ నిశ్చితార్థం
కూడా పూర్తిగా నారా భువనేశ్వరి ఏర్పాటు చేసిన సంబంధం, ఆమె కనుసన్నల్లోనే జరిగిన సంబంధం, ఆమె ఏర్పాటు చేసిన సంబంధం, పెళ్లి కార్యక్రమాలు కానీ నిశ్చితార్థ కార్యక్రమాలు మొత్తం కూడా నారా భువనేశ్వరి చేతులతోనే ఆమె కోరిక ప్రకారం జరిగింది. ఖచ్చితంగా నారా రోహిత్ అందరితో పాటు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాము వీళ్ళతో పాటు ఏదైతే నారా బాలకృష్ణతో పాటు పురంధేశ్వరి కుటుంబ సభ్యులతో పాటు ఆయన కూడా అదే స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో పూర్తిగా ఆమెకు దొరికిన సంబంధం, ఆమె ఏర్పాటు చేసిన సంబంధం, నారా భువనేశ్వరి చేసిన ఆ సంబంధం మేరకు మొన్న కూడా నారా రోహిత్ వివాహం జరిగిన పరిస్థితి. చిన్నప్పటి నుంచి కూడా నారా భువనేశ్వరికి రోహిత్కి మధ్య తల్లి కొడుకు సంబంధం మేరకు ఆమె ఖచ్చితంగా అతను ఉన్నత స్థాయిలో చూడాలనుకొని తాపత్రయపడే వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి పరిస్థితి ఉంది. అలాగే నారా రామ్మూర్తి నాయుడికి ఇద్దరు అక్క చెల్లెలు ఉన్న పరిస్థితి ఉంది. మొదటి అక్క రాజేశ్వరి, తర్వాత అక్క హైమావతిగా ఉన్నారు. మొదటి చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత రాజేశ్వరి, తర్వాత హైమావతి, నాలుగో వ్యక్తిగా నారా రామ్మూర్తి నాయుడు వాళ్ళ కుటుంబంలో జన్మించిన పరిస్థితి ఉంది. చిన్నప్పటి నుంచి కూడా నారా రామ్మూర్తి నాయుడికి సంబంధించి కుటుంబంలో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఎవరైతే చంద్రబాబు నాయుడు, నారా రామ్మూర్తి నాయుడు ఇరువురు కూడా చిన్నప్పటి నుంచి కూడా స్నేహ సంబంధాలతో ఇరువురు స్నేహితుల్లాగే పెరిగిన పరిస్థితి ఉంది, స్నేహితుల్లాగే తిరిగిన పరిస్థితి ఉంది, స్నేహితుల్లాగే రాజకీయాల్లోకి అడుగు పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయికి దిగి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టగా చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మాత్రం ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత రాజకీయాల్లో గాని బయట గాని కనుమరుగైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే 4వ సంతానంగా జన్మించిన రామ్మూర్తి నాయుడు కాలేజీ చదువుకునే సంవత్సరాలలో గాని ఆ తరంలో గాని నాటకాల పట్ల తీవ్ర స్థాయిలో కష్టపడ్డారు. అడ్మిటెడ్ సినీ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్న నేపథ్యంలో కూడా దాంట్లో విఫలమైన నేపథ్యంలోనే నారా రోహిత్ ని సినీ హీరోగా పరిచయం చేసిన పరిస్థితి అయితే ఉంది సార్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.